దేవుని నామమున కూడి వచ్చినటువంటి సహోదరులకు, సహోదరిమణులకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున మనం ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవయ్యుండగా నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నే నలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నేను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరు లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఎంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఈ లోక జీవితానా వేసారిపోతున్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమ సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి
అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో చక్కగా పాట పాడి దేవుని మయపరిచిన బ్రదర్ సాత్విక్ గారికి కూడిక తరఫున వందనాలండి. మరి ఈ సమయమున వాక్యోపదేశాన్ని బ్రదర్ శ్రీనివాస్ గారు వాక్యాన్ని మాకు అందించి ఆత్మీయ మాటలు మాకు అందించి బలపరచాలని కూడిక తరఫున మరి హృదయపూర్వకం కోరుచున్నామండి. దేవుని కృపను బట్టి ఈరోజు మరొక నూతన దినాన తండ్రిని దేవుడు మనందరికీ ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేసి ఇలా మనము ఇక గూగుల్ మీట్ ద్వారా మనమందరం ఇలా చేరుకొని దేవుని స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి మనందరికీ యోగ్యత లేని మనకు యోగ్యులుగా మనల్ని ఎంచుకొని మనము సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి అయిన దేవుని ఆయనను స్తుతించడానికి ఇలాంటి గొప్ప అవకాశాన్ని తరుణాన్ని దయచేసినటువంటి మనందరి తరపు నుంచి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడు సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమామయుడ, కృపగల మా తండ్రి, దయామయుడ, మీ పరిశుద్ధ నామం బట్టి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాం. నైనా సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, ఉదయం నుండి ఒక వరకు మాకు ఆయుష్ ఆరోగ్యం దయచేసి మేము చేస్తున్నటువంటి పనిబాటు అంతట్లో మీ సహాయాన్ని మీ కాపుదలను అనుగ్రహించి నైనా తిరిగి ఇక గూగుల్ మీట్ ద్వారా నైనా మమ్మల్ని అందరినీ ఇలా చేర్చి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మయపరిచే భాగ్యాన్ని మాకు ఇలాంటి తరుణాన్ని, ఇలాంటి అవకాశాన్ని దయచేసిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ దాసుని నన్ను తండ్రి మీ వాక్యం మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం నుండి నైనా వాక్యాన్ని వివరిస్తుండగా తండ్రి సిద్ధపడిన వాక్యాన్ని దీవించండి. ఏ విధంగా చెప్తే బిడ్డలకు అర్థమవుతుందో ఆ విధంగా వివరించడానికి నాకు సముచితమైన ఆలోచన, జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయించండి. అనుభవంతో కూడినటువంటి మాటల ద్వారా తండ్రి మాకు మాట్లాడడానికి కావాల్సిన సహాయం నుంచి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించండి. అదేవిధంగానైనా నేను కాదు చెప్పేది, నన్ను మరుగుపరిచి మీరే వారితో మాట్లాడుతున్నారని ఆ భావంతో తండ్రి మేము విని నేర్చుకొని తండ్రి మాలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలు సరిచేసుకొని తండ్రి మీ చిత్తానుసారంగా మేము తండ్రి యొక్క ఆత్మీయ జీవితం మేము కొనసాగే విషయంలో మమ్మల్ని బలపరిచి నడిపించగలరంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అధీనంతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనము వినడానికి ముందుకెళ్దాం. మా అందరికి వినిపిస్తుంది కదా? సరే. ఈ సమయంలో ఈరోజు మనము నేర్చుకోబోయేటటువంటి పాట భాగము ఏంటంటే దేవుణ్ణి మహిమపరచువారు. దేవుణ్ణి మహిమపరచువారు. ఆత్మీయ జీవితంలో దేవుని కుమారులు, దేవుని బిడ్డలు అయిన తర్వాత మనము దేవుని మహిమపరచువారుగా మనము ఎలా ఉండగలుగుతాము, దేవుని మహిమపరచేవారు ఎలా ఉంటారు అనే దాని గురించి మనము వినడానికి ముందుకెళ్దాం. ఈ సమయంలో సహోదరులు దయానిధి బ్రదర్ గారు జాయిన్ అయ్యారు. బ్రదరు చెప్తారా బ్రదరు వాక్యము? బ్రదర్ వందనాలండి. వందనాలు. కంటిన్యూ చేయండి, పర్లేదు కంటిన్యూ చేయండి. మరొకసారి తీసుకుంటాను, ఇబ్బంది లేదు. సరే బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే. ఈరోజు మనం నేర్చుకోబట్టి పాట భాగం ఏంటంటే
దేవుణ్ణి మహిమపరచువారు అనే దాని గురించి మనం నేర్చుకోవడానికి ముందుకెళ్దాం. దానికి నిర్వచనము మనం చూసుకున్నట్లయితే మొదటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. దాన్ని మనం చూసుకొని పాఠంలోకి వెళ్దాం. ఎవడైనను చదవండి బ్రదర్. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవునిని మహిమపరచవలెను. చాలు బ్రదర్. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఏం చేయాలంటాడు? ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. అంటే అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నాడు, దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవుడైనందుకు మనం ఏం చేయకూడదు? సిగ్గుపడకూడదు. కొంతమంది చెప్తుంటారన్నమాట. అన్యుల జనుల్లో వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా హైందవుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తుంటాము అంటే, మనం క్రైస్తవులని చెప్పడానికి కూడా మనము సిగ్గుపడుతుంటాము కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మనకిచ్చినటువంటి దేవుడు ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ భాగ్యము ఎలాంటిదంటే, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడల. ఎందుకంటే కొన్నిసార్లు క్రైస్తవుడైనందుకు బాధ కలిగజేస్తారు కొంతమంది. ఏదో ఒక మాటల ద్వారానో దేని వలనో బాధ అనిపిస్తారు కొంతమంది. అలా సువార్పణ చేయని వెళ్ళినప్పుడు, లేకుంటే ఎక్కడైనా కానీ ఏదైనా మనము పరిచయం చేయని వెళ్ళినప్పుడు ఏదో అని కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాటలను బట్టి మనం ఏం కాకూడదు? ఏమంటాడు? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక, మనం ఏం కాకూడదు? సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. కాబట్టి మనకు దేవుడు ఏమిటంటే దేవుణ్ణి మహిమపరచాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి దేని విషయంలో మనము దేవుని మహిమపరచగలము? ఏ విషయాల్లో దేవుని మనం అందరము మహిమపరచగలము అని మనం చూసుకున్నట్లయితే, లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ లేదా అని చెప్పి, ఇక్కడ యేసుప్రభు వారు ఒక అద్భుతాన్ని, ఒక స్వస్థతను చేశాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఏంటిది? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడు ఎవడునూ అగపడలేదా అని అంటున్నాడు. ఎవరు అంటే ఈయన ఒక్కడే కాకుండా ఇంకా ఎవరైనా స్వస్థపరిచాడా అని అనుకుంటే, మనము 13వ వచనం నుండి దీని విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. ఒక్కడే మహిమపరుస్తున్నాడు కదా దేవుణ్ణి, ఎందుకు ఇంకా మిగతా వారు ఉన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. అయితే వాళ్ళ గురించి మనము కొంచెం డీప్గా చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు 13వ వచనంలో? యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుమని వారితో చెప్పి. అంటే కొంతమంది ఏం చేశారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారంటే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. మనము పైన చూసుకుంటే
కాల్ వచ్చిందండి. సరే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా అని అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ ఆయన పిలిచడం జరిగింది. ఆయన మొరపెట్టడం జరిగింది. కాబట్టి 14వ వచనంలో ఇక్కడ చెప్తున్నమాట, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారు దారిలోనే వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎవరికి చెల్లిస్తున్నాడు? యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. అంటే యేసు ప్రభు కాళ్ళ మీద పడి సాగిలపడిండు అనమాట. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. ఇంకేమిటాడు? వాడు సమరయుడు అంటే సమరయుడు. ఇక్కడ చెప్తున్నమాట, సమరయుడు అంటే అన్యుడు అనమాట. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ 90 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. కాబట్టి ఈనాడు మనం దీని గురించి ఏం నేర్చుకోగలము అంటే, ఇక్కడ దేవుని బిడ్డలుగా అయిన తర్వాత మనము దేవునిలోకి వచ్చిన తర్వాత ఒకవేళ నేను ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్యుడు వచ్చి ఆడ స్వస్థత పొందిండు. అయితే మిగతా 9 మంది ఎవరు అంటే, అక్కడ వాళ్ళు ఎందుకు రాలేదు అంటే, మనము చూసినట్లయితే మనకు దేవుని బిడ్డలైన తర్వాత మనము ఒకవేళ మనకి ఏదన్నా మనకు ఇబ్బందులో ఉండి, కష్టాల్లో ఉండి, ఒక అనారోగ్యంతో ఉండి, ఏదన్నా మనము అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ఆలోచన ఎలా ఉంటుంది? అంత దీనస్థితి. దేవుని దగ్గర ప్రతి క్లాసుకు అటెండ్ అవుతుంటాము, ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతుంటాము. తండ్రి, నాకు ఇలాంటి అనారోగ్యం ఉంది, ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి కష్టాలున్నాయి, నన్ను ఆదుకో, నాకు దీని నుంచి నాకు తొలగించు, ఈ యొక్క అనారోగ్యం నుంచి నాకు స్వస్థంగా అనుగ్రహించని మనం ఎన్నో విధాలుగా, నాకు ఇలాంటి స్థితి ఉంది, నాకు గర్భఫలం లేదు, నాకు ఉద్యోగం లేదు, ఎన్నో విధాలుగా మనము విధాలుగా మనము చేస్తూ ఉంటాం. దేవుని ఎదురుగా మనము మొరపెడతా ఉంటాం. మన మొర ఆలకించి, మన ఉన్న స్థితిని బట్టి మనం మొర ఆలకించి దేవుడు మనకు స్వస్థ కలుగజేశాడు. దేవుడు మనల్ని ఆదుకున్నాడు. దేవుడు మనకి ఏం కావాలో ఆ కార్యాన్ని జరిగించాడు. ఆ కార్యం జరిగించిన తర్వాత నేనేం చేయాలి అంటే, నేను ఆ యొక్క అన్యుడుగా ఎలాగైతే దేవుణ్ణి మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సాగిలపడి ఆయన పూజించిండు, ఆయన ఆరాధించిండు. కాబట్టి నా జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి ప్రతి ఒక్కరికి దేవుడు, ఆయన నమ్మినటువంటి దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు. కాబట్టి ఒకవేళ నేను ఆ కార్యాన్ని నాకు జరిగిన తర్వాత, నాకు స్వస్థత కలిగిన తర్వాత, ఒకవేళ నాకు ఉద్యోగం ఇచ్చిందో, నాకు గర్భఫలం ఇచ్చిండో, ఏదో ఒకటి నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమైతే నాకు కొదవ ఉందో, ఏమైతే బలహీనం ఉన్నదో, నన్ను దేవుడు ఆదుకొని ఆయన నాకు సహాయం చేశాడు. అలాంటప్పుడు
నేను ఆ యొక్క 9 మంది స్వస్థపరిచిన తర్వాత వాళ్ళు ఎలాగైతే తిరిగి రాకోకుండా అక్కడికి వెళ్ళిపోయారో, ఆ కృతజ్ఞత లేకోకుండా ఎలాగైతే వెళ్ళిపోయారో, అలాంటి జీవితంలో నేనున్నానా? ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో ఏదో ఒకటి మనకు దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు. అయితే ఆ మేలుని బట్టి నేను ఎంతవరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచాను. ఒకవేళ నేను ఆ కృతజ్ఞత భావం లేకుండా దేవుని మర్చిపోయిన వారైతే, నేను ఇలాగ ఆ 9 మంది ఎలాగ వెళ్ళిపోయారో నా జీవితం కూడా అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఎలాగైతే ఆ సుంకరి అన్యుడు ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ మేలుని బట్టి దేవునికి వచ్చి ఏం చేశాడు? యేసుప్రభు దగ్గరికి ఇక్కడికి చెప్తున్నాడు ఏమని? 16వ వచనంలో గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఏమంటాడు? యేసుప్రభు గారికి ఏం చేశాడు? కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. సాగిలపడడం అంటే ఆయన ఆరాధించిండు. నువ్వు గొప్ప దేవుడవయ్యా, కాబట్టి అని చెప్పి నువ్వు ఇంతటి కార్యం చేశావో నా జీవితంలో, నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుండి నేను ఈ యొక్క దీంట్లో బలహీనంగా ఉన్నాను. నువ్వు ఈ యొక్క నా నుండి ఆ యొక్క బలహీనత నుండి నన్ను తొలగించావు అని చెప్పి కృతజ్ఞత భావం తోటి ఆయన దేవుణ్ణి మహిమపరిచాడు. వాడు సమరయుడు. వాడు ఎలాంటి వాడు? సమరయుడు. కాబట్టి అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడే తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడును అగపడలేదే అని చెప్పి. కాబట్టి మనం ఆ 9 మందిలా మనం ఉన్నామా? లేకుంటే ఆ యొక్క అన్యుడుగా, ఆ సుంకరిలాగా మనము మన జీవితంలో జరిగినటువంటి ఆ మేలును బట్టి నేను కృతజ్ఞత భావం కలిగి నేను దేవుని మహిమపరుస్తున్నానా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన. ఒకవేళ అలాంటి స్థితి ఉన్నట్లయితే, ఒకవేళ మనం ఆ 9 మందిలో మనం ఉన్నట్లయితే మన స్వభావాన్ని మార్చుకొని దేవుడు చేసినటువంటి ఆ మేలకు ఎప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి మనం నడుచుకోవాలి. కృతజ్ఞత భావం కలిగి దేవుని మనము మహిమపరచాలి. ఇది మొదటిది. రెండోది మనం చూసినట్లయితే, ఆయన పక్క పేజీలో ఉంటుంది. 18వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 43వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, వెంటనే 43వ వచనంలో, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. దేవుని స్తోత్రం చేశాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించిండు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను అంటే, సాతానుడు నా మనోనేత్రాలు ఏం చేసిండు? గుడ్డితనం కలిగేసిండు. నా మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసిండు. నేను అదే జీవితము, అదే కరెక్ట్ అనుకొని అలాగే నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నా గుడ్డితనంగా. అలాంటి గుడ్డితనంగా ఉన్నటువంటి నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుడు నన్ను కనికరించి, దేవుడు నన్ను ఆకర్షించి నన్ను ఆ యొక్క వెలుగులోకి నడిపించిండు కదా. ఇక్కడ ఏమంటాడు? వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. కాబట్టి నేను రక్షణ పొందాను. నేను దేవుని కుమారుడయ్యాను, దేవుని బిడ్డనయ్యాను. నేను దేవుని కుమారుడైన తర్వాత నన్ను ఆ యొక్క నా మనోనేత్రాలు తెరవబడిన తర్వాత నేను సత్యాన్ని తెలుసుకొని దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా అయిన తర్వాత నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను వెంబడించేవారుగా ఉన్నానా?
కదా! ఆయనను వెంబడించేవారుగా ఉన్నామా లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను దేవుని ఎంతవరకు వెంబడిస్తున్నాను? దేవుని మహిమపరిచేవాడు ఏం చేస్తారు? దేవుడు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడే! ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులున్నారు, తెలివివంతులున్నారు, ధనవంతులున్నారు, ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని విడిచిపెట్టి యోగ్యత లేనిటి ఏ ఏ యోగ్యత లేనటువంటి మనలను యోగ్యులుగా ఎంచుకొని మనము పాపంలో ఉన్నటువంటి మనము పాపలోకంలో ఉంటూ సాతానుడు మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేసి మనల్ని ఏదో పక్కదారిలో మనల్ని నడిపిస్తున్నాడు. అలాంటి వారిని దేవుని సంకల్పాన్ని తెలియజేసి మనల్ని ఆకర్షించి దేవుని సంకల్పాన్ని తెలియజేసి మనము దేవుని మయపరిచే వారిగా మనల్ని దేవుని సన్నిధిని తీసుకొచ్చాడు. అలాంటి తీసుకొచ్చినటువంటి దేవుణ్ణి నేను ఎంతవరకు ఆయనను మయపరుస్తున్నాను? ఆయనను వెంబడించే వారిగా ఉన్నానా? ఏమంటున్నాడు? ఆయనను వెంబడించెను, ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. దేవుని స్తోత్రం చేశారు. అంటే దేవుని స్తోత్రం చేసే విధంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా? నేను ఇప్పుడు ఇంతవరకు నా జీవితం ఇలా ఉన్నది. నా జీవితము పాప జీవితం నుండి నేను దేవుని సన్నిధిలోకి వచ్చినాను. ఇప్పుడు జీవించేది నా కొరకు కాదు. జీవించేది ఇంకా యేసుప్రభు కొరకే జీవించేదని నేను ఆయనను వెంబడించే వారికి ఉన్నాను. ఇప్పుడు నేను ఆయనను వెంబడించే జీవితాన్ని జీవిస్తూ నా జీవితాన్ని బట్టి ఇంతవరకు ఈ వ్యక్తి ఇలాగా జీవించాడు, ఈ వ్యక్తి ఇలా జీవించాడు. దేవునిలోకి వచ్చిన తర్వాత ఈయన జీవితమే మారిపోయింది. ఇలాగా ఇతను దేవునిలో ఎంతో భయంతో భక్తితో దేవునిలో కొనసాగుతున్నాడు, ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలు పొందుతున్నాడు అని చెప్పి మనల్ని బట్టి ఏమంటున్నాడు ఇక్కడ? ఏం చేసిండ్రు? ఆయన వెంబడించడం బట్టి ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. దేవుని స్తోత్రం చేసిరి అంటే దేవుని స్తోత్ర గానములతో చేసే విధంగా మన జీవితం ఉందా అని ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. ఒకవేళ నేను దేవునిలోకి వచ్చి ఎక్కడ ఉన్నాను అని అక్కడనే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా? నేను దేవుని మహిమపరిచే విధంగా, ఇతరులు దేవుని మహిమపరిచే విధంగా నేను దేవుని వెంబడించే వారిగా నేనున్నానా? ఒకవేళ అలాంటి నేను దేవుని మహిమపరిచే స్థితిలో ఇతరులు లేనట్లుగా నా జీవితాన్ని కొనసాగిస్తే మనం ఏం చేయాలి? ఒకవేళ మనం మారు మనసు పొంది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఆ గుడ్డితనం నుండి నేను వెలుగులోకి వచ్చాను కాబట్టి నేను ఒకరిని వెలిగించే వాడిగానే ఉండాలి. ఒకరు దేవుని మహిమపరుస్తూ దేవుని స్తోత్రగానం చేసే విధంగా నా జీవితము మారాలి. కాబట్టి ఒకవేళ మనమందరము అలాంటి స్థితిలో ఉన్నట్లయితే కదా, మనము మార్చుకొని దేవుని వెంబడించే వారిగా ఉంటూ మనం ఏం చేయాలి? ఇతరులు స్తోత్రగానం చేసే విధంగా మన జీవితాన్ని కొనసాగడానికి ముందుకెళ్దాం. 3వ పాయింట్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఈడ ఇంకొక విషయాన్ని గురించి మనం చెప్తున్నాడు. 5వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపాలండి. అంటే మనుషులు మీ సత్క్రియలను చూచి, సత్క్రియలంటే మంచి కార్యాలు. మంచి కార్యాలు అంటే నేను దేవుని కుమారుడిగా అయినాను, దేవుని బిడ్డనయ్యాను. ఇప్పుడు దేవుడు నాకు ఒక పని అప్పగించిండు.
ఇప్పుడు నేను మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటుండు. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయాలి అంటే నేను ఏం చేస్తే ప్రకాశింపగలుగుతాను అంటే సత్క్రియల వలన. దేవుని మయంపరచువారు ఏం చేస్తారు అంటే సత్క్రియలు కనపరుస్తారు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. అంటే నాకు కలిగిందంటే ప్రతి ఒక్కరూ ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనం బాప్తిసం పొందిన తర్వాత ఇంతకాలం మనం కొనసాగిన తర్వాత దేవుడు ఎంతో కొంతలో మనల్ని ముందున్న స్థితి కాడికి మెరుగు స్థితిలోనే పెట్టాడు. ఆ మెరుగైన స్థితిలో ఉన్న దాంట్లోనే నేను ఎదుటి వ్యక్తికి నేనేం సహాయం చేయగలుగుతున్నాను, ఎదుటి వ్యక్తికి నేనేం సహాయం మంచి కార్యాలు అంటే సత్క్రియలు చేయాలి. అంటే ఎవరికైనా ఆహారం లేకుంటే ఆహారం పెట్టడము, లేదంటే వస్త్రాలు లేకుంటే మాకు కలిగిన దాంట్లోనే వస్త్రాలు వాళ్ళకు ఇవ్వడము కదా. ఇంకా అలాంటి ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మంచి కార్యాలు కదా. దేవుని పని విషయంలో నేను ఎంతగా నేను దేవుని పని చేయగలుగుతున్నాను, నా సామర్థ్యం కొలది నేను ఎంత ఇవ్వగలుగుతున్నాను కదా. ప్రతిదీ అనమాట, ప్రతి ఒక్క పని మంచి పని అనమాట. దేవుని విషయంలో చేసే ప్రతిదీ మంచి పని. నువ్వు చేసే పనిని బట్టి ఏందంట ఏమంటున్నాడు ఇక్కడ, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. మనం చేసేటువంటి ప్రతి పనిలో పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఏం చేయాలంట, మీ తండ్రిని మహిమపరచినట్లు. అంటే మన జీవితము ఎలా మారాలి కదా. పరలోకమందున్న తండ్రిని మహిమపరిచే విధంగా మన జీవితం ఉందా? మనం అలాంటి సత్క్రియలు చేయడానికి ముందెళ్తున్నామా? ఇంకేమంటాడు, వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపాలి. నేను ఎప్పుడు ప్రకాశించగలుగుతా అంటే నేను దేవుణ్ణి మయంపరుస్తూ నా సామర్థ్యం కొలది ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రతి ఒక్కరు ఆదరించడంలో, సహాయం చేయడం విషయంలో నేను నీ ఆస్తులు అన్నీ తీసుకొచ్చి ఆడ పెట్టని దేవుడు చెప్పడం లేదు. అలా పెట్టిన వారు కూడా ఉన్నారు ఆదిమ సంఘంలో, ఆదిమ క్రైస్తవులు. అయితే ఈనాడు నుండి మన సామర్థ్యం కొలది నేను ఏం చేయాలి, ప్రతి ఒక్కరికి మంచి పని చేయడానికి నేను ముందుకు వెళ్ళాలి. అలా చేసినప్పుడు నువ్వేం చేయగలుగుతావు, నువ్వు వెలుగును ప్రకాశింపగలుగుతావు. నీ పరలోకపు తండ్రిని మహిమపరిచే విధంగా, నీ జీవితం ద్వారా మహిమపరిచే విధంగా వేరే వాళ్ళు మహిమపరచగలుగుతారు. అలాంటి జీవితాన్ని నేను కొనసాగించే విషయంలో ఇంతవరకు ఒకవేళ నేను సత్క్రియలు చేసే విషయంలో నేను అలాగా వెనుకపడిపోయానేమో. కాబట్టి ఈరోజు మనకు హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మనము మంచి క్రియలు మనం చేసేవారిగా మనం ఉండాలి. మనము 4వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, 4వ విషయంలో మనం ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. 6వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువ పెట్టి కొనబడిన వారము? ఎందుకు దేహంతో మనము మహిమపరచాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్తున్నాడు, మనము 10వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే 10వ వచనం నుండి ఏమంటున్నాడు ఇక్కడ, అటువలే ప్రభుతో కలిసిన వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చెప్తూ ఏమంటున్నాడు, జారత్మకు దూరంగా పారిపోడి మనుషుడు చెయ్యు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది. ఏమిటో, దేహమునకు వెలుపల ఉన్నది గాని జారవత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా
పాపము చేయుచున్నాడు ఆనికము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఏమంటుడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరగరా? ఏమంటుడు? మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు అంటుడు. మనం మన సొత్తు కాము. ఒకప్పుడు నేను సాతాను అధికారం ఉండి, సాతాను బంధకాల ఉండి, సాతాను క్రియలు చేస్తూ, సాతానుకు లోబడి నేను నా మనోనేతరులు గుడ్డితనం గలడం వలన నేనేమైపోయాను? సాతాను దాంట్లో ఉండిపోయాను. అలాంటిగా ఉన్నటువంటి నన్ను ఏం చేసుకొచ్చాడు? దేవునిలోకి తీసుకొచ్చాడు. ప్రభువులోకి తీసుకొచ్చాడు. కాదు, దేవుని సంకల్పంలో నన్ను పిలుచుకున్నాడు. నన్ను యేసుక్రీస్తు ఆయన స్వరక్తమిచ్చి నా ఆయన రక్తాన్నిచ్చి నన్ను కొనుక్కున్నాడు. నన్ను కొనుక్కున్నటువంటి ఆయన నేను ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడినవారు. విలువ పెట్టి కొనబడినవారు అంటే యేసుక్రీస్తు వారు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తం వలన మనల్ని కొనుక్కున్నాడు. అందుకని ఏమంటున్నాడు? పరిశుద్ధ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఇంతవరకు నేను లోకంలో ఉన్నప్పుడు ఎన్నో చెడ్డ కార్యాలు చేసినాను, చెడ్డ క్రియలు చేశాను, పాపంలో ఎన్నెన్నో చేయరాని పనులు చేసినాను. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ఏం చేసిండు? తిరిగి నన్ను దేవునిలోకి తీసుకొచ్చాడు, ప్రభువులోకి తీసుకొచ్చాడు, ఆయన రాజ్యంలోకి నన్ను చేర్చుకున్నాడు. ఎంతో వెలపెట్టి కొనలేని ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని నాకు ఉచితంగా దయచేసిండు. ఉచితంగా దయచేసి ఆయన రక్తము ద్వారా మనల్ని వెలపెట్టి అంటే ఆయన క్రయధనంగా ఆయనకు అప్పగించాడు. నన్ను కొనుక్కున్నాడు. ఇప్పుడు కొనుక్కున్నటువంటి నేనేం చేయాలి అంటే ఇప్పుడు ఆయన నా సొత్తు కాదు అది. నేను ఎవరి సొత్తు? దేవుని సొత్తు, ప్రభు సొత్తు. కాబట్టి ఇక్కడేమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు. ఇక్కడేమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు. విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మయంపరచుడి. మీ దేహంతో దేవుణ్ణి మయంపరచుడి. మనం దేహంతో మయపరచాలి. అంటే మీ దేవుని మయపరచువారు దేహంతో పాపము చేయరు. దేహంతో పాపం చేయకుండా ఇంతవరకు దేహంతో నేను చేశాను? పాపం చేసి పాపం జీవితం కొనసాగించాను. ఇప్పుడు నేను ఎవరి సొత్తునంటే దేవుని సొత్తును, ప్రభు అయిన యేసుక్రీస్తు సొత్తును. కాబట్టి నా దేహంతో దేవుని మహిమపరచాలి. నాకు శక్తి కొలది దేవుని పని విషయంలో ఎంత నా సామర్థ్యం కొలది ఏం చేయాలి? నా దేహంతో దేవుని మహిమపరిచే విధంగా నా జీవితాన్ని నేను కొనసాగించాలి. కాబట్టి ఇంతవరకు ఏం చేశారు? మనం ఏమేమి నేర్చుకున్నాము? ఒకటి, దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుని మహిమపరుస్తూ ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. దేవుని మహిమపరుస్తూ సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. దేవుని మహిమపరుస్తూ మన దేహంతో పాపం చేయకుండా నా దేహం వల్ల ఏం చేయాలి? ఆయన్ను మహిమపరచాలి. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి దేవుని చిత్తం ఉంటే మరొకసారి మనం నేర్చుకోవడానికి ముందుకెళ్దాము. అది మామూలుగానే నేను ఆ 3 పాయింట్లు చెప్పేస్తాను. 5వ పాయింట్ ఏం చెప్తానంటే దేవుని మహిమపరచువారు విశ్వాసం వలన బలం పొందుతారు. దేవుని మహిమపరిచేవారు ఎలా అంట? విశ్వాసం వలన బలం పొందుతారు. రోమపత్రిక 4:21 చెప్తున్నాడు. 6వది, దేవుని మహిమపరచువారు ఔదార్యముగా సహాయము చేస్తారు. ఔదార్యంగా సహాయం చేస్తారు అంటే సహాయం చేసేవారిగా ఉంటారన్నమాట. ఇతరులకు సహాయం చేసేవారిగా ఉంటారు. 7వ పాయింట్, దేవుని మహిమపరచువారు బహుగా ఫలిస్తారు.
దేవుడిని మహిమపరిచేవారు దేవుడు వారిని ఎలాంటి స్థితి తీసుకొస్తారంటే బహుగా అభివృద్ధి చెందిస్తాడు. బహుగా వాళ్ళను ఫలాలు వాళ్ళకు అనుగ్రహిస్తాడు. బహుగా ఫలాలు అనుగ్రహిస్తాడు. అది యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు. కాబట్టి ఇంతసేపు ఎంతో ఓపికతో మీరు వాక్యం విన్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన సహోదరులు అధ్యక్షుల వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను అప్పగిస్తున్నాను. మిగతా కార్యక్రమం ఆయన కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ముగింపు ప్రార్థన చేసి. ఓకేనండి, ఎంతో చక్కగా మనము దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండుట అంటే ఉంటారు ఉండాలి అని దేవుని విషయంలో ఆత్మీయ పాఠం మనం నేర్చుకున్నాము. క్రైస్తవుడిగా అయినప్పటికీ కూడా మనం సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమపరచాలని. మరి రెండోదిగా మనం చూస్తామండి, ఎందుకంటే దేవుడు చేసిన మేలు బట్టి ఉపకారం బట్టి మనం ఏం చేయాలంటే దేవుడిని కృతజ్ఞత చెల్లిస్తూ మహిమపరిచేవారుగా ఉండాలి. అంతేకాదండి, మూడోదిగా మనము భౌతికంగా గుడ్డివారిగా ఉంటారు, రెండోదిగా ఆత్మీయంగా గుడ్డివారు ఉంటారు. భౌతికంగా గుడ్డివారుగా స్వస్థ పొందుకున్నవారు, ఆత్మీయంగా గుడ్డివారుగా మనము ఖచ్చితంగా తెలుసుకుందామని ఆత్మీయంగా గుడ్డితనంగా ఉన్నాను, నేను ఇంకా ఆత్మీయంగా గుడ్డివారిగా ఉన్నానా, ఇంకా భౌతికంగా గుడ్డివారిగా ఉన్నానా అని తెలుసుకొని మన జీవితంలో మార్చుకొని ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నించాలి, మరి జీవించాలి కూడా. అంతేకాదండి, మనం సత్క్రియలలో ఏమవుతుందంటే, మనం సత్క్రియలు చేయడం వల్ల మనుషులు ఏం చేస్తారంటే మనల్ని చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు, మరి దేవుడు కూడా మహిమపరచబడతాడని కూడా మనం తెలుసుకోవాలండి. మరి ఐదవదిగా మనం చూస్తే, మనము నిజంగా తెలుసుకుంటే మనకి ఏ అధికారం కూడా లేదు, ఈ దేహం మీద ఏ అధికారం కూడా. మనము నిజంగా అసలుకి మా దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుడు పంపించి ఆయన ఒక సొత్తు అయ్యాం మనం. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం రక్తం కార్చడం వల్ల ఆయన సొత్తు అయి ఉన్నాము, మనం విలువ పెట్టిన పడినవారు. కాబట్టి ఈ దేహంతో మనం దేవుని మేమపరిచేవారికి ఉండాలని ఎంతో చక్కగా ఆత్మీయ మాటని నేర్పించిన బ్రదర్ శ్రీనివాస్ గారికి క్రీస్తునామంలో మరి కూడిక తరపున వందనాలండి. మరి మనము వందనాలు బ్రదర్. ముగింపు ప్రార్థన మన బ్రదరు దయానంద గారు ఉన్నారండి, ముగింపు ప్రార్థన చేసి ముగించాలని కూడిక తరపున హృదయపూర్వకం కోరుచున్నామండి. బ్రదర్ దయానంద్ బ్రదర్ మళ్ళీ లెఫ్ట్ అయ్యారు. నితీష్ ఉన్నాడేమో చూడండి బ్రదర్. నితీష్ ఉన్నాడేమో అడగండి. ఉన్నారు బ్రదరు. నితీష్ బ్రదరు ఉన్నారా? ఉన్నారు లైన్లో. నితీష్ బ్రదర్, ఆయన పలుకుతలేరు బ్రదరు. మీరే చేసేయండి బ్రదర్ అంటే ప్రార్థన చేసి ముగించేసింది. ఓకే బ్రదర్. ఓకేనండి, మన ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం కూడికని. అందరూ కూడా తల వంచుకొని కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. పరలోకమైన నా తండ్రి, పరిశుద్ధుడైన ప్రేమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి క్రీస్తు నామంలో తండ్రి, ఈ ఉదయము మధ్యాహ్నము ఈ రాత్రి కాల సమయం తండ్రి, నీ రెక్కల కింద ఏ కీడు ఆపేమ సంభవించకుండా నీ దయకృపంతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలు ఉంచుకొని తండ్రి, ఈ గూగుల్ మీటింగ్లో ఉన్న తండ్రి, ఎక్కడో పుట్టిన మేము ఎక్కడో పెరిగిన తండ్రి, ఏ ప్రాంతంలో ఉన్న మమ్మల్ని ఇలాగ నా తండ్రి కూడుకొని తండ్రి మిమ్మల్ని మేమపరచడానికి, నీ ఆత్మీయ మాటలు నేర్చుకోవడానికి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాల కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో ఎంతో చక్కగా ఆత్మీయ మాటలను తండ్రి మాకు వివరించిన తండ్రి బ్రదర్ శ్రీనివాస్ గారు నా తండ్రి దృష్టించి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయన దీవించి నడుకుంటున్నా తండ్రి. ఆయన ద్వారా మీరే మాట్లాడాలి తండ్రి. విన్న మాటలు తండ్రి మేము విని విడిచిపెట్టేవారు కాక విని మా హృదయంలో భద్రం చేసుకుని తండ్రి, ఏ విధంగా తండ్రి మిమ్మల్ని మహిమపరచాలని తండ్రి గ్రహించుకొని తండ్రి, అనుదిన అనుక్షణం నీ వాక్యం ధ్యానించుకొని నీళ్ళు ఎదిగి ఫలించేవారుగా నా తండ్రి, నేను ఎల్లప్పుడూ మహిమపరిచేవారుగా మేము ఉండడానికి కూడా సహాయం చేయబడుకుంటున్నాను.
అదేవిధంగా మాకు వాక్యం వివరించిన బ్రదర్ గారిని గుర్తించి జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని మార్గంలో తోడుగుండి ఆయనకు కావాల్సిన ఆరోగ్యం ఆయుష్యుబలను అనుగ్రహించి మీ రెక్కల కింద దాచుకొని మీ దగ్గర నడిపించండి తండ్రి. బ్రదర్ గారు చేస్తున్న ప్రతి ఒక్క పని మార్గంలో తోడుగుండి నడిపించమడుకుంటున్నా తండ్రి. ఇంకా నా తండ్రి ఆయన దొరుకుతున్న ఆత్మీయ మాటలు తండ్రి మాకు అందించమడుకుంటున్నా తండ్రి. అదేవిధంగా ఆయన ప్రేమించిన సహోదరి సిస్టర్ విషయంలో కూడా జాయ్ సిస్టర్ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి సిస్టర్ గారు ఒక శరీర బలం తీసి శరీరం బలపరిచి సిస్టర్ గారికి కావాల్సిన ఆరోగ్యం ఆయుష్యబలను అనుగ్రహించి మీ దగ్గర నడిపించండి. వాళ్ళు ఇరుగురిని ప్రేమించి ఇచ్చిన తండ్రి కుమార్తెల విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి చదువుకుంటున్న తండ్రి సహోదరి విషయంలో తండ్రి ఉద్యోగం చేస్తున్న సహోదరి విషయంలో నీ చిత్తం ఉండే తండ్రి వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం ఆయుష్యబలను అనుగ్రహించి మీ దగ్గర తండ్రి వాళ్ళని రాకపోవడం మీరు తోడుగుండి మీ జీవితం కాపరి పెట్టి నడిపించమనుకుంటున్న తండ్రి. ఒకరి పట్ల ఒకరున్న తండ్రి కుటుంబంలో తనలు సమాధానం శాంతిని కలిగిన తండ్రి తల్లిదండ్రులు లోబడి విధేయత చూపెట్టి తండ్రి నీ మాటలు నా తండ్రి నీ ఆలోచనలు తండ్రి అనుదిన అనుక్షణం తండ్రి దివరాత్రి తండ్రి ధ్యానించుకుని తండ్రి ఇదిగో తండ్రి కుటుంబం అంతా నా తండ్రి నీ పరిచర్లు నా తండ్రి తండ్రి నమ్మకంగా తండ్రి ఇంకా ఇది ఎక్కువ తండ్రి అభివృద్ధి చెందులాగిన తండ్రి సువార్త 10 నిమిషంలో సహాయం చేయమడుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి. వాళ్ళకున్న అవసరాలకు తీర్చి మీ దగ్గర నడిపించండి. ఇదిగో తన ప్రధాని ప్రేమిస్తూ తన తల్లి విషయంలో తన కుటుంబంలో బంధుమిత్రులు శత్రులు ప్రతి ఒక్క బిడ్డలు దర్శించి మీ దగ్గర నడిపించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని మార్గాలు తోడుగా నడిపించమనుకుంటున్నాను. అదేవిధంగా నీ కూడుకున్న తండ్రి కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని మార్గంలో తోడుగా నడిపించండి. ఎవరైనా తన ఆరోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డలు మొదటి వృద్ధాశ్రమం ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా తండ్రి వాళ్ళ కుటుంబం తన బంధువులు మిత్రులు నా తండ్రి తన భార్య భర్తలైన కుటుంబ సభ్యులైన తండ్రి వాళ్ళకున్న అవసరాలు అక్కల విషయంలో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి అవసరాలు అక్కలు ఎరిగిన సర్వశక్త దేవుడిని నమ్ముచున్నాము. అన్నీ కూడా తండ్రి తగిన సమయంలో అనుగ్రహించి హెచ్చించి సర్వశక్త దేవుడిని నమ్ముచున్నాము. సహాయం చేయమడుకుంటున్నా తండ్రి. కావాల్సిన దీవెనలు ఆశీర్వాదం అనుగ్రహించి నీ చిత్తం ఉంటే నా తండ్రి దిగువ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మంచి నీ విశ్రాంతి మాకు అనుగ్రహించి తండ్రి వేకున్న తండ్రి సన్నిధిలో తండ్రి మరొకటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమడుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి చిత్తం ఉంటే నీ కుమారుడు రాకడ ఆలస్యమైతే తండ్రి ఇదిగో తండ్రి రాబోయే సోమవారం దినము నా తండ్రి అదే తండ్రి ఎల్లుండి నా తండ్రి నీ కుమారుడు పునర్దినములో మేము అందరం కూడుకొని నిన్ను మహిమపరిచే భాగ్యం కూడా అనుగ్రహించండి. ఈ చిత్తం ఉంటే సోమవారం దినం కూడా మేము అందరం ఇలా కూడుకొని నేను మహిమపరచడానికి తండ్రి నీ ఆత్మీయ మాటలు విని నేర్చుకొని మా జీవితంలో ఉన్న లోపాలు సరిదిద్దుకొని నీ యందు భయభక్తి కలిగి జీవించులాగిన సాయంతో దీవించి మహిమకరత నడిపించమని ఈ ప్రార్థనని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి విన్న పరిచయలిస్తున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్స్ బ్రదర్ అందరూ బ్రదర్ అందరికి వందనాలు బ్రదర్.